స్థానిక వైఎంహెచ్ హాల్ నందు మంగళవారం శ్రీ మధ్విరాట్ విశ్వకర్మ భగవాన్ని యజ్ఞ మహోత్సవాలు పూజా కార్యక్రమం అనంతరం అన్న సమారాధన మధ్యాహ్నం 3 గంటలకు స్వామివారి ఊరేగింపు కార్యక్రమంలో జరుగునని విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం వారు తెలియజేశారు. కావున ఏలూరు పరిసర ప్రాంతాలు విశ్వబ్రాహ్మణులు భక్తులు పురజనులందరూ పాల్గొని ఈ పూజా కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు. అందరికీ నమస్కారం. శ్రీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం తరపు నుంచి మాట్లాడుతామండి. శ్రీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షులు నేను, అలాగే మా గౌరవజీసులు, మా కేసరి గారు, అలాగే మా సలహా సభ్యులు, కార్యవర్గం అంతా కలిసి మాట్లాడుతున్నాం. ఈరోజు ప్రశ్న విషయం ఏంటంటే, మన ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ సోదరులు సోదరీమణులు రేపు 17వ తారీఖు సెప్టెంబర్ 17వ తారీఖు విశ్వకర్మ జయంతి చేస్తున్నాం. కనుక గత 26 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా చేస్తున్నాం. ఈ సంవత్సరం కొన్ని ఆర్థిక ఇబ్బందులు, వర్షం పడి కొన్ని చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మన వాళ్ళు చాలామంది చెప్తున్నారు. అలాగే ఇంటింటికి తిరిగి మనం పాంప్లెట్ ఇచ్చేవాళ్ళం. కొన్ని ఇళ్లలోకి ఇవ్వలేకపోతున్నాం ఈ వర్షం కారణంగా. ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనసుతో ఆలోచించి మేము వచ్చినట్టు భావించి ఈ వాయిస్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఈ శుభ్రాహ్మణులు రేపు సెప్టెంబర్ 17వ తారీఖు విశ్వకర్మ జయంతి ఏలూరు వైమిచ్చాల్లో చేస్తాం. పూజా కార్యక్రమం ఉంటుంది, ఉపన్యాసాలు ఉంటాయి, మంచి భక్తి కార్యక్రమాలు ఉంటాయి. తదనంతరం అన్నదానం ఉంది. అన్నదానం అనంతరం ఊరేగింపు ఉంది. ఆ ఊరేగింపు కార్యక్రమంలో ఏలూరు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణులు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కూర్చున్నారు. శ్రీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడిని. నా పేరు వేముల దుర్గా ప్రసాదరావు. ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణ సోదర సోదరీమణులకు విజ్ఞప్తి, కొన్ని కారణాల వల్ల ప్రకృతి సహకారం లేక కొంతవరకు మేము విలేజ్ ప్రాంతాలు తిరగలేకపోయాం. కాబట్టి వాయిస్ మెసేజ్ ద్వారా మీ అందరకు పంపించడం జరుగుతుంది. ఈ వాయిస్ మెసేజే మన కార్యకర్తలందరూ కూడా వచ్చి మిమ్మల్ని పిలుపు ఇచ్చినట్లుగా భావించి మన సెప్టెంబర్ 17 విశ్వకర్మ జయంతి కార్యక్రమంలో, పూజా కార్యక్రమంలో స్థానిక వైఎంహెచ్ఆర్లో ఎప్పుడూ చేసే దగ్గరే మీ అందరికీ విదితమే. ఆ కార్యక్రమంలో పాల్గొని ఉదయం నుంచి కూడా కార్యక్రమంలో, పూజా కార్యక్రమంలో పాల్గొని, అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, సాయంత్రం 3 గంటల కాడి నుంచి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి ఊరేగింపు కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేసి తదుపరి కార్యక్రమాలని పూర్తిగా మీ పర్యవేక్షణలో పూర్తి చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చెప్పి కోరి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం.